ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని రేపు గ్రూప్ 1 ఫలితాలు, ఎల్లుండి గ్రూప్ 2 ఫలితాలు, 14న గ్రూప్ 3 ఫలితాలు, మరికొన్ని డిపార్ట్మెంట్లలో 17-19 తారీఖుల్లో HWO హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు ఒక వారం రోజుల్లోనే ఇన్ని డిపార్ట్మెంట్లో ఫలితాలు ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయం నేరుగా ముఖ్యమంత్రి సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది న్యాయం కాదని మాల స్వార్థపరుల ఒత్తిడికి తలొగ్గి మాదిగ నిరుద్యోగులకు మీరు తీరని అన్యాయం చేస్తున్నారని, మాదిగలతో పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎదురు చూసే దళిత కులాల్లో ఉండబడే ప్రతి కులం నిరుద్యోగులకు మీరు అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని మీరు ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన విషయంలో ఫలితాల ప్రకటనలు ఆపకపోతే, ఫలితాలు ప్రకటించేది ఆపకపోతే మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ ఆగ్రహానికి గురై దాని ఫలితం అనుభవించే రోజు మీరే చూస్తారు, చూడబోతారనే విషయం గుర్తు చేస్తుంది. ఆ పరిస్థితి కొని తెలుసుకుంటే మీ రాజకీయ భవిష్యత్తుకే అది ప్రమాదంగా మారుతుంది. అందుకు మీకు ముందుగానే గుర్తు చేస్తున్నాం. అందువల్ల తక్షణమే రేపు ప్రకటించే గ్రూప్ 1తో పాటు, ఫలితాలు ప్రకటించే గ్రూప్ 1తో పాటు ఈ నెల 19 వరకు ఎన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పోటీ పరీక్షల ఫలితాలు ప్రకటించబోతున్నారో వాటన్నిటినీ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేయడమే కాదు, నిన్ననే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మెయిల్ ద్వారా పంపాం, చీఫ్ సెక్రటరీ గారికి పంపాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పంపాం. అదే సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సోదరులు బుర్రా వెంకటేష్ గారికి కూడా పంపడం జరిగింది. మరి మెయిల్ ద్వారా పంపడమే కాకుండా ఈ ఫలితాల ప్రకటనలను వెంటనే ఆపండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖ ప్రధాన పత్రికల్లో వార్తగా వచ్చిందని ఇష్టపడి గుర్తు. రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన మాలల ఒత్తిడిలో ఉన్నాడని, ఒకవైపు వర్గీకరణ మీద అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా ఆయన మాదిగల్ని, వర్గీకరణ కోరే దళిత శక్తుల్ని నమ్మించే ప్రయత్నం, భ్రమలో పెట్టే ప్రయత్నం చేస్తూనే వర్గీకరణ జరగక ముందే మొత్తం ఉద్యోగాలన్నీ మాలలకు కట్టబెట్టే ఒక కుట్రకు ఆయన పాల్పడుతున్నాడు. ఆయన మాలల ఒత్తిడి తలకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పి మేము స్పష్టంగా భావిస్తున్నాం. మాలల ఒత్తిడికి తలకకపోతే షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట ఎందుకు తప్పారనే విషయం
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్ ఏవైతున్నాయో ఆ నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట. ఆ మాటకు ఎందుకు కట్టుబడి లేరు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. నిండు శాసనసభ ఇచ్చిన మాటకు కట్టుబడి లేకపోవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడిలో ఉండడం అని, మాదిగల్ని వర్గీకరణ కోరే దళిత శక్తుల్ని భ్రమలో పెట్టడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తూనే వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే అన్ని రకాలుగా ఉద్యోగాలన్నీ మాలలకే కట్టబెట్టడానికి వాళ్ళు తీసుకొచ్చిన ఒత్తిడి తలకే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటుండో అని ఇప్పటికే సాక్ష్యాలు స్పష్టంగా రుజువు అవుతున్నాయి. అందులో మొదటి సాక్ష్యం డిఎస్సి పరీక్ష ఫలితాలు ప్రకటించడంతో పాటు ఉద్యోగ నియామకాలు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 2 నెలల తర్వాతనే జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 2 నెలల తర్వాతనే 11,000 టీచర్ పోస్టుల భర్తీ జరిగింది. నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అది మొదటిది. ఇచ్చిన మాటను తప్పుకున్నాడని, మాలల ఒత్తిడి కలిగాడని అది బలమైన సాక్ష్యం. అదే సమయంలో నేను గత వారం రోజులకు పైగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని దృష్టి పెట్టడానికి నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాను జరిగింది. కానీ ఇక్కడ ఒక వారం రోజుల ముందే ఇక్కడ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్స్ సంబంధించిన నియామకం కూడా చేయడం వల్ల మాదిగ బిడ్డలు, నిరుద్యోగులు, వర్గీకరణ కోరుకునే దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన విషయం కూడా రుజువు అవుతున్నది. దాదాపు 1292 పోస్టులో జూనియర్ లెక్చరర్ పోస్టులో ఈ నియామకాలు చేపడితే అందులో గ్రూప్ 2లోనే 110 పోస్టులు ఉంటే ఎస్సీలకు సంబంధించిన విషయంలో మాదిగలకు 47 వస్తే మాలలకు 63 పోయినాయి. ఇంకా మిగతా కులాలకు న్యాయం జరుగుతలేదు అనడానికి ఇది బలమైన సాక్ష్యం. రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఒక చట్టం ప్రకారమే 9% మాదిగలకు వస్తే మరి మాకే 70 పైగా రావాలి, మాకే 75 రావాలి. కానీ మేము 47 కాడ మిగిలిన 30 రావాల్సిన కాడ 63 మాలకు తీసుకున్నాం. ఇక్కడ మిగిలిన దళిత కులాల వాటా మాలనే పొందిందో అనడానికి సాక్ష్యం. మాదిగ బిడ్డలకు రావాల్సిన వాటా దక్కలేదు, మాల ఇతర దళిత కులాల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు దక్కలేదు. మాదిగల అవకాశాలు దోస్తున్నది మాలలే, ఇతర దళిత కులాల అవకాశాలు కూడా దోస్తున్నది మాలలే అనడానికి వారం రోజుల క్రితం జరిగిన నియామకాలే అది సాక్ష్యంగా నిలబడుతుంది. డిఎస్సి ఫలితాలు ప్రకటించి వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాదిగలు వర్గీకరణ కూడా ఇతర దళిత కులాల పిల్లలు నష్టపోయిన విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మొన్న ఏదైతే జూనియర్ లెక్చరర్ సంబంధించిన విషయంలో నియామకాల విషయంలో మాదిగలకు ఇతర దళిత కులాల పిల్లలకు నష్టం జరిగిన విషయం కూడా తెలిసి కూడా మళ్ళీ గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు రేపే ప్రకటించడం, ఎల్లుండే గ్రూప్ 2 ప్రకటించడం, 14వ తారీఖు నాడు గ్రూప్ 3 ప్రకటించడం, ఇంకా ఇతర డిపార్ట్మెంట్లలో 19 వరకే ఇంకా 2 డిపార్ట్మెంట్లో ఫలితాలు ప్రకటించబోతున్నామంటే ఎందుకు ఈ తొందర వచ్చింది? నెలల తరబడి ఆపిన మీరే, నెలల తరబడి ఆపిన మీరే రేపటి నుండి మొదలై శాసనసభ సమావేశాల్లో
12 నుంచి మొదలై శాసనసభ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు తీసుకురాబోతున్నామని మీరే చెప్తున్నారు. 12 తారీఖు నుంచి మొదలయ్యే బడ్జెట్ శాసనసభ సమావేశంలో వర్గీకరణ బిల్లు తీసుకురాబోతున్నామని చెప్పి మీరే చెప్తున్నారు. అందుకు గౌరవ షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను మీరే ఆమోదించి, సబ్ కమిటీ ఆమోదించి, కేబినెట్ ఆమోదించి, గతంలోనే ఒకరోజు జరిగిన శాసనసభలో శాసన మండలి శాసనసభలో ఆమోదించి, నిన్న కాక మొన్న 4 రోజుల క్రితమే మళ్ళీ ప్రత్యేక కేబినెట్ కూడా ఆమోదించి, మళ్ళీ రేపటి నుంచి ఎల్లుండి నుంచి జరగబోయే సమావేశాల్లో బిల్లు పెడతామని మీరే చెప్పి మళ్ళీ దానికి విరుద్ధంగా దాదాపు 5 డిపార్ట్మెంట్లలో వేలాది పోస్టులను భర్తీ చేయడం కోసం మరి పరీక్ష ఫలితాలు మీరు ప్రకటించడం అంటే ఇది మానవ ఒత్తిడిలో ఉండి మానవ బిడ్డలకు వర్గీకరణ కోరుకునే దళిత బిడ్డలకు మీరు తీరని అన్యాయం చేసినట్టు ఆ విషయం మీరు ఇప్పటికైనా మానవ ఆకాంక్షల్ని, వర్గీకరణ సమస్యను కోరుకునే దళిత బిడ్డల ఆకాంక్షల్ని మీరు పరిగణలో తీసుకొని మీరు మానవత్వంతో ఆలోచించి కనీసం ఈ శాసనసభ సమావేశంలో చట్టం వచ్చి వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఇలాంటి ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన విషయంలో ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో నేను ఒక వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్నాను. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఎట్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఎట్లా, తేడా ఎలా ఉన్నదో సమాజం గుర్తించడం కోసం, గమనించడం కోసం కొన్ని విషయాలు చెప్తున్నాను. సమాజం గుర్తించడం కోసం, గమనించడం కోసం 2 విషయాలు చెప్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసిందే గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వైపు నుంచి ముఖ్యమంత్రి ఉన్నా టీడీపీలో ఉండి టీడీపీకి రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారు నడిపిన పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగినాడు. కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు స్వాగతించారు. ఇటు గౌరవ రేవంత్ రెడ్డి గారు నిన్న శాసనసభలో స్వాగతించారు, అటు చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా బయట స్వాగతించారు. రేవంత్ రెడ్డి గారు నిన్న శాసనసభలో స్వాగతించాడు, సమర్థించారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు అక్కడ స్వాగతించారు. ఇక్కడ తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ కట్టుబడి ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్తున్నాడు. అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాలల ఒత్తిడిలో లేడు, రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడిలో ఉన్నారు. ఆ ఒత్తిడిలో ఉండడం వల్ల ఇక్కడ అక్కడ జరుగుతున్న ప్రక్రియ ముందుకు సాగించే విషయంలో తేడా వస్తుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని మార్గలు కలిస్తే చాలా గొప్పగా మార్గలకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. కానీ మాలలు కలిసినప్పుడు మాలల ఒత్తిడి కలిగి వాళ్ళ సూచనలు అమలు చేస్తున్నారు. ఈ తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అనుకూలమే, చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తున్నాడు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాలల ఒత్తిడిలో లేడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడిలో ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడికి అక్కడితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత మాదిగల కంటే
ఒక 2 లక్షలు 3 లక్షలు మాలల జనాభా ఎక్కువ. ఇక్కడ మాలలతో పోల్చుకుంటే 17.5 లక్షలు మాదిగలు ఎక్కువ. 2011 లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో మాదిగలతో పోల్చుకుంటే 2.5 లక్షల జనాభా మాలలు ఎక్కువ. ఇక్కడ మాలల జనాభా 17 లక్షల చిల్లర అవుతే మాల మా అయ్యవాళ్ళను ఒకే కాటన కట్టి 17 లక్షల చిల్లర ఇస్తే ఒక మాదిగల జనాభా 32 లక్షల చిల్లర ఉంది. దాదాపు 17 లక్షల పైగా మాదిగల జనాభా ఎక్కువ ఉన్నాయి. కానీ మాలలు ఎక్కువ ఉన్న కాడ చంద్రబాబు నాయుడు మాలల ఒత్తిడిలో లేడు. కానీ మాలలు ఇంత సంఖ్యలో ఎక్కువ ఉన్న కాడ రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడి తలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి విరుద్ధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీలో మాలల పలుకుబడికి అయిన తలకి ఆయన మాదిగలకు అన్యాయం చేస్తున్నాడు, మాదిగలకు ద్రోహం చేస్తున్నాడు, వర్గీకరణ కోరే శక్తులకు ద్రోహం చేస్తున్నాడు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటున్నాను. ఓకే, అక్కడ కమిషన్ పడ్డది. గౌరవ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారి నాయకత్వంలో కమిషన్ పని జరుగుతుంది. ఇక్కడ గౌరవ రిటైర్డ్ హైకోర్టు జడ్జి షమీల్ అఖ్తర్ గారి నాయకత్వంలో కమిషన్ పనిచేస్తుంది. అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే షమీల్ అఖ్తర్ గారు వర్గీకరణ కోరుకునే శక్తులు ఏ పార్టీలో ఉన్నా అక్కడ వర్గీకరణకు అనుకూలంగా అందరితో మాట్లాడింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్టంగా ఉండడం వల్ల ఒక పని జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అనుకూలంగా నిర్దిష్టంగా ఉండడం వల్ల అక్కడ పని జరిగింది. మాలలు ఎక్కువ కాడ పని ఏం జరిగిందంటే గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారి దగ్గరికి మాదిగ ఎమ్మెల్యేలపై వర్గీకరణను స్వాగతించారు. గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారి వద్దకు కమిషన్ విచారణ ప్రారంభమైన కొత్తలో కలిసి వెళ్ళారు. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం కూడా కలిసి వెళ్ళి వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కోరొచ్చారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్టంగా వర్గీకరణ అనుకూలంగా ఉండడం వల్ల మాలలు ఎక్కువ ప్రాంతంలో కూడా వర్గీకరణ సాగుగా కొనసాగడానికి మాదిగ ఎమ్మెల్యేలు వర్గీకరణ కోరుకునే విధంగా కమిషన్ ముందు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ షమీల్ అఖ్తర్ గారు మాదిగ ఎమ్మెల్యేలతో మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టినప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి మాదిగ ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. వీళ్ళిద్దరిని కలిపి షమీల్ అఖ్తర్ దగ్గరికి వెళ్ళి వర్గీకరణను స్వాగతించాలని కోరమని చెప్పలేదు. అక్కడ కోరమని చెప్పాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మాదిగ ఎమ్మెల్యేపై కోరేచ్చారు. ఇక్కడ ఆ పని చేయలేదు. గౌరవ షమీల్ అఖ్తర్ గారు మాదిగ ఎమ్మెల్యేతో కనీసం కూర్చోలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వర్గీకరణకు అనుకున్నాం. వర్గీకరణకు అనుకూలమైన పార్టీలో ఉన్నాయి మాదిగ ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వాలి. కానీ అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వాలి. రెండో విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కమిషన్ నివేదిక వచ్చేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టమని చెప్పి నిర్దిష్టమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న లోకేష్ గారు కూడా అతి త్వరలో కమిషన్ నివేదిక రాబోతుంది. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేయబోతున్నామని చెప్పి మార్చి లోపు ఉద్యోగ నియామకాలు చేయబోతున్నాం, ఈ లోపు కమిషన్ నివేదిక రాబోతుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలోనే టీచర్ పోస్టులు భర్తీ చేసుకోవడం జరిగింది. కమిషన్ విచారణ పూర్తయి కేబినెట్ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత వర్గీకరణ లేకుండానే జూనియర్ లెక్చరర్ సమస్య భర్తీ జరిగింది. నిన్న కేబినెట్ వర్గీకరణ అనుకూలంగా
తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ రేపటి నుంచే గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు ప్రకటించబోతున్నాం. అంటే దీన్ని బట్టి అటు చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్టంగా ఉన్నాడు, వర్గీకరణ ప్రక్రియ మీద భిన్నాభిప్రాయాలు మరింత పెరగకుండా చూసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నాడు. ఇక్కడ నోమో మాదిగల దగ్గర మాదిగల మాట మాట్లాడుతున్నాడు. మాలలు కలిసినప్పుడు వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉండి మాదిగలకు ద్రోహం చేసే పాత్ర రేవంత్ రెడ్డి గారు పోషిస్తున్నాడు అనడానికి రేపు చేయబోయే ప్రకటనలే ఫలితాల ప్రకటనలు విడుదల చేయడమే అందుకు సాక్షిగా నిలబడుతుందని తీసుకోవడం మీరు తీసుకుపోతున్నాను. ఇకపోతే ఇప్పటికే మాదిగల్లోనూ మెజార్టీ దళిత కులాల్లోనూ చివరికి మాల అనుబంధ గ్రూపుల నవతల కులాల్లోనూ గతంలో షమీం అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి మేము లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రితో మాట్లాడినాం. లిఖితపూర్వకంగా ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినాం. అదే సమయంలో గౌరవ షమీం అఖ్తర్ గారికి ఉంచుకుని మాట్లాడారు. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, ఒకవైపు మొన్న షమీం అఖ్తర్ గారు ఇచ్చిన మొదటి నివేదికలో లోపాలు ఉన్నాయని, అందులో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతున్నదని, అదే సమయంలో మొదటి గ్రూప్లో బలవంతులు తీసుకొచ్చి పెట్టారని, మూడో గ్రూప్లో మాలతో ఉండలేని పరిస్థితులు కొన్ని కులాలకు వచ్చినాయని, దీన్ని సరిచేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తికి స్పందించే గౌరవ షమీం అఖ్తర్ గారి కమిషన్ని ఈ నెల 10 వరకు పొడిగిస్తే గౌరవ షమీం అఖ్తర్ గారి కమిషన్ నివేదిక కూడా రెండోసారి అందినట్టుగా యథావిధిగానే మేము అమలు చేస్తున్నాం అన్నట్టుగా వార్తలను చూస్తున్నాం. ఇక్కడ మేము కోరుతున్నది ఏంటంటే, గత నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని, కొన్ని వర్గాలకు నష్టం జరుగుతున్నదని, మేము ఏ అంశాలైతే లేవనెత్తామో ఆ లేవనెత్తిన అంశాలకు జవాబన్న రావాలి, లేవనెత్తిన అంశాలు వాస్తవమైతే పరిష్కారం చేయాలి. గత నివేదికలో లోపాలు ఉన్నాయని, దానివల్ల కొన్ని వర్గాలకు నష్టం జరగబోతుందని, ఇప్పుడు జరిగే నష్టం చిన్నది కల్పించినా అది రాబోయే తరాలకు శాపంగా మారుతుందని మేము ఏ అంశాలైతే లేవనెత్తాము, ఏ ప్రశ్నలైతే వేశాము అవి లిఖితపూర్వకంగానే లేవనెత్తాం, లిఖితపూర్వకంగానే ప్రశ్నించాం. మేము లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాల్సింది ప్రభుత్వమే, లేదా మేము లేవనెత్తిన అంశాలకు పరిష్కారం లేకపోతే మేము లేవనెత్తిన అంశాలు న్యాయం కాదని చెప్పాల్సింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి పెద్దలు ముఖ్యమంత్రి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తున్నది ముఖ్యమంత్రి, కమిషన్ వేసింది ముఖ్యమంత్రి, హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి. అట్లాంటప్పుడు మేము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది ముఖ్యమంత్రి, పరిష్కారం చూపెట్టాల్సింది ముఖ్యమంత్రి. వీటి జవాబు లేదు, పరిష్కారం చూపినట్టు కూడా కనిపించట్లేదు. మేము లేవనెత్తిన అంశాల్లో న్యాయం లేకపోతే మీరు జవాబు ఇవ్వచ్చు, లేవనెత్తిన అంశాల్లో న్యాయం ఉంటే పరిష్కారం చూపెట్టవచ్చు. ఏదైనా జవాబైనా పరిష్కారమైనా బహిరంగ రావాల్సిందే. ఇంతవరకు జవాబు లేదు, మీరు లేవనెత్తిన అంశాల్లో న్యాయం లేదని చెప్పి అనుకున్నది అంతకుముందుగా మేము తీసుకుంటున్నాం అని చెప్పి నిర్దిష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి నుంచి రాలేదు. దీన్ని బట్టి ఒక ఆవేదన ఇప్పటికే ఉన్నది మాకు. ఒక ఆవేదన గౌరవ షమీం అఖ్తర్ గారు ఇచ్చిన మొదటి నివేదికలోనే లోపాలు ఉన్నాయి, కొన్ని వర్గాలకు నష్టం జరగబోతుందనే ఆవేదన మాకున్నది. ఆ ఆవేదనకు జవాబు రాలేదు, పరిష్కారం దొరకలేదు. మరొక వైపు టోటల్ ఉద్యోగాల భర్తీ వర్గీకరణ ముందే చేసే ఒక భయంకరమైన కుట్రకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ పాల్పడబోతున్నది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎవరి ఒత్తిడులు లేకపోవడానికి కారణం ఆయన నిర్దిష్టంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడం వల్ల అందరినీ కన్విన్స్ చేస్తూ వర్గీకరణకు అనుకూలంగా మాదిగలతో మాట్లాడుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ మాదిగల దగ్గర మాదిగల మాట, మాలలు పోతే వాళ్ళ ఒత్తిడి కలిగి వాళ్ళకి అనుకూలమైన నిర్ణయం. ఇప్పటికీ మమ్మల్ని బొమ్మలు పెట్టడానికి దారితీస్తుంది, కానీ వాళ్ళు చెప్పినట్టుగానే చేయడానికి దారితీస్తున్నారు. మమ్మల్ని భ్రమలు పెట్టడానికి దారితీస్తున్నది, వాళ్ళు చెప్పినట్టుగానే ఇంతుండడానికి దారితీస్తున్నది.
మేము స్పష్టం చేస్తున్నాం. మీరు తీసుకొచ్చే చట్టం తీసుకొస్తున్నారో నిర్దిష్టంగా తీసుకురండి. మేము తీసుకొచ్చే చట్టాన్ని మేము అడ్డుకో. కానీ చట్టం రాకముందే ఎలా ఉద్యోగ నియామకాలు చేస్తారు? ఎలాంటి ఉద్యోగ ఫలితాలు ప్రకటిస్తారు? ఎందుకు చేస్తున్నారు ఈ పని? మీరు తీసుకొస్తామన్నదాన్ని మేము అడ్డుకోతే మేము లేవనెత్తిన అంశాలకు ఎప్పుడైనా జవాబు దొరుకుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు కాకపోతే భవిష్యత్ రోజులైనా పరిష్కారం దొరకదని మేము భావిస్తున్నాం. మేము లేవనెత్తిన అంశాలు మొదటి కమిషన్ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని వర్గాలకు నష్టం జరగబోతుంది, ముఖ్యంగా మాదిగలకు నష్టం జరగబోతుంది, మొదటి గ్రూపులో ఉండబడే దళిత కులాలకు నష్టం జరగబోతుంది, మూడో గ్రూపులో ఉండబడే కొన్ని కులాలకు నష్టం జరగబోతుంది అని చెప్పి మేము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు దొరకలేదు, పరిష్కారం జరగలేదు. అయినా మేము ఆశిస్తున్నాం ఎప్పటికైనా జవాబు దొరకక తప్పదు, ఎప్పటికైనా పరిష్కారం రాక తప్పదు. కానీ మీరు చేయదలుచుకున్నది చేయాలి కదా. మీరు చేస్తున్నదాన్ని మేము అడ్డుకోవట్లేము కదా. మీరు వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఎలా ఉద్యోగ నియామకాల సమీక్ష విషయంలో ఫలితాలు ప్రకటిస్తారు? ఇది మాదిగలకు అన్యాయం చేసినట్టు కాదా? ఇది వర్గీకరణ కోరే దళిత కులాలకు అన్యాయం చేసినట్టు కాదా? ఈ అన్యాయం ఎందుకు చేస్తున్నారు? మీరు మాల ఒత్తిడి కలిగినట్టు కాదా? అక్కడ ఒక ఉద్యోగం ఆంధ్రప్రదేశ్లో పడితే వదలేదు, ఇక్కడ వేల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తున్నారు? అక్కడ కమిషన్ నివేదిక వచ్చినాకనే ఉద్యోగాలు భర్తీ అంటున్నారు. దాన్ని మీరు నిలబడలేదు ప్రభుత్వం. ఇక్కడ మీరు ఎందుకు నిలబడలేకుండా పోతున్నారు? మీరు శాసనసభలో ఇచ్చిన మాటగా ఇవ్వని పోయినవాడు నువ్వు ఎలా ముఖ్యమంత్రి? శాసనసభలో ఇచ్చిన మాటగా ఇవ్వని పోయినవాడు నువ్వు ఎలా ముఖ్యమంత్రి? అంత ఒత్తిడి తలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే రాజీనామా చేయడం మంచిది కదా. మాటలను నిలబెట్టుకోవడానికి, మాటలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ లో మాల ఒత్తిడి తలపలేదు. అవసరమే ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నాడే కానీ ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడనే ఒక కీర్తన ఉంటుంది కదా. ఎలకాలం ఉండలేవు ముఖ్యమంత్రి పదవి మీద, ఉన్నంతకాలం విలువలతో ఉండాలి, ఉన్నంతకాలం మాట కట్టుబడి ఉండాలి, నిజాయితీ ఉండాలి. అది లేకుండా పోతుంది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఒక ఆవేదన ఉండే మాకు. ఇప్పుడు పరిస్థితి సరిగ్గా 1932 సెప్టెంబర్ 24 గాంధీ అంబేద్కర్ మధ్యలో జరిగిన పూనా ఉడంబడికలో సరిగ్గా అంబేద్కర్ ఒక మాట సంతకం పెట్టి కొబ్బరికాయలో కుజంత గాంధీ తీసుకొని చిప్పమా చేతికి ఇచ్చింది. టెంకాయలో ఉండబడే కుజులు తీసుకొని కొబ్బరి తీసుకొని ఉత్త చిప్పమాకి ఇచ్చిండు అని చెప్పి ఆ ఒప్పందం మీద మాట్లాడి అంబేద్కర్ ఆవేదన వ్యక్తం చేసిండు. ఇప్పుడు వర్గీకరణ చట్టం తీసుకొస్తామని ఆ చట్టం రాకముందే ఈ చెపోస్ట్ భర్తీ చేస్తావు, మీరు జూనియర్ లెక్చర్ పోస్ట్ భర్తీ చేస్తావు, మీరు గ్రూప్ 1 వర్గీకరణ సిద్ధం చేస్తావు, మీరు గ్రూప్ 2 సిద్ధం చేస్తావు, నువ్వు గ్రూప్ 3 సిద్ధం చేస్తావు, అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తావు. అంటే కొబ్బరికాయలో ఉండబడే కొబ్బరిని మాలకిచ్చి ఉత్త చిప్పనే చట్టమాకి ఇచ్చినట్టుగా, ఆనాడు ఆవేదన అట్లనే మిగిలింది. ఇప్పుడు మా ఆవేదన పరిష్కారం దొరకకుండా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాదిగ జాతికి వర్గీకరణ కోరుకునే శక్తులకు అన్యాయం చేస్తున్నాడని ఇప్పటికీ రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో మౌనంగా ఉండలేదు. ఈ రోజు నుంచే జిల్లాలో మా నిరోధక దీపాలు కొనసాగించాలని పిలుపునిచ్చాం. ఇవాళ ప్రారంభించబడుతున్నాయి. రేపటి నుంచి అన్ని జిల్లాలకు విస్తృతమవుతాయి. ఈ రోజు నుంచి వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టద్దని ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రతి మండల కేంద్రంలోనూ ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అన్ని అనుబంధ విభాగాలు స్టూడెంట్ విభాగం మినహాయించి అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేస్తాం. ఎప్పటి వరకు? ఈ రోజు నుంచి మొదలుకొని శాసనసభ సమావేశాలు పూర్తయ్యేంత వరకు, చట్టం వచ్చేంత వరకు, ఆ చట్టం వచ్చినాకనే ఉద్యోగం భర్తీ చేయాలని
మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు నుంచి అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం. అది 15 రోజుల నెల రోజులతో సంబంధం లేదు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది పూర్తయ్యేలోపు, చట్టం వచ్చేలోపు ఇవే డిమాండ్లతో ఖచ్చితంగా మా నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం. అన్ని అనుబంధ విభాగాలతో పాటు వర్గీకరణ కోరే దళిత శక్తులు, వర్గీకరణ కోరుకునే దళిత శక్తులు వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి దళిత శక్తులన్నీ ఈ ఉద్యోగంలో భాగస్వామ్యం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో వర్గీకరణ కోసం మద్దతు ఇచ్చే అన్ని ప్రజా సంఘాలను, అన్ని విద్యా సంఘాలను, అన్ని రాజకీయ పక్షాలను వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేసి జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా అందరూ ఉద్యోగ భాగస్వామ్యం కావాలని చెప్పి వర్గీకరణ మద్దతు ఇచ్చే అన్ని శక్తులను, అది రాజకీయ శక్తులు, మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వర్గీకరణ పోరాటంలో భాగస్వామ్యం కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా మాదిగ విద్యార్థుల ఆధ్వర్యంలో అన్ని విద్యా సంఘాలను కలుపుకొని అన్ని యూనివర్సిటీలో రేపటి నుంచే నిర్వాహక దీక్షలు ప్రారంభమవుతాయి. ఆ యూనివర్సిటీలో మొదలయ్యే దీక్షలు కూడా శాసనసభ సమావేశాలు పూర్తయ్యేంత వరకు, వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు నిరవధికంగా కొనసాగుతాయనే విషయం కూడా మీ దృష్టి తీసుకోవద్దు. కొన్ని జిల్లాలో ఖమ్మం, ఆదిలాబాద్ అటు మెదక్ జిల్లా లాంటి చోట్ల యూనివర్సిటీలు లేవు. కానీ యూనివర్సిటీ లేకపోయినా అక్కడ ఒక ప్రధాన ఉన్నత విద్యా సంస్థ పీజీ కాలేజీలు ఎక్కడ ఉన్నా కూడా అందులో ఒక ప్రధాన కేంద్రాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మాదిగ విద్యార్థుల ఆధ్వర్యంలో యథావిధిగా దీక్షలు వర్గీకరణ జరిగేంత వరకు, చట్టం వచ్చేంత వరకు దీక్షలు అన్ని చోట్ల కొనసాగించాలని చెప్పి పిలుపునిస్తూ అన్ని వర్గాల భేదాలకు విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజా కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వర్గీకరణ చివరి దశల సమయంలో ఫలాలు మాదిగ బిడ్డలకు, దళిత బిడ్డలకు అందుబాటులోకి వచ్చే సమయంలో ఎలాంటి ఫలాలు ఇవ్వకుండా ఆ ఫలాలని మాలను తోసిపెట్టే కుట్ర జరుగుతున్న సమయంలో మాదిగ ఉద్యమానికి గతంలో ఎక్కడైతే అండదండలు అందించారో అవే అండదండలు ఎంఆర్ఎస్ ఉద్యమానికి నేడు క్రియాశీలకం అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ రాబోయే పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. తమ్ముడు విఠల్, తెలంగాణ విఠల్ తమ్ముడు ఒక 2 నిమిషాలు సందేశం. ముందుగా మీడియా మిత్రులందరికీ స్వాగతం. సభ్య సమాజానికి తెలియాల్సిన కీలకమైన అంశం ఏంటంటే 30 లక్షల మంది నిరుద్యోగులు 13 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన గ్రూప్ 1లో 563 పోస్టులు ఉన్నాయి. 563 పోస్టులలో జీవో నెంబర్ 29 వల్లనే చాలా అన్యాయం జరిగిందని పోరాటం చేస్తుంటే ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పినాక కూడా 563 పోస్టులలో 1% అంటే దాదాపు 5.63 పోస్టులు, 9% అంటే దాదాపు 56 పోస్టుల నుంచి 60 పోస్టులు. గ్రూప్ 1 అనేది రాష్ట్రంలోనే అత్యంత కీలకమైనటువంటిది. ఇప్పుడు గ్రూప్ 1 గా సెలెక్ట్ అయిన వాళ్ళు రేపు పొద్దున ఐఏఎస్ గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా, డీజీపీగా ఎదిగే అవకాశం ఉంటుంది. అత్యంత కీలకమైనటువంటి గ్రూప్ 1 పోస్టుల విషయంలోనే ఇంత దురుద్దేశంతో కుట్ర చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా కుట్రనే. ఒక గ్రూప్ 1 ఎగ్జాంపుల్ చెప్తే 9% అంటే 100 పోస్టులు. అదేవిధంగా డిఎస్సీలో అన్యాయం జరిగింది. జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఎందుకు ఇంత వేగంగా తీసుకొస్తున్నారు? ఒక వారం రోజులు ఆగిపోయేది ఏముంది? కావాలని 10వ తారీఖు పెట్టినాక కూడా ఇప్పుడు గ్రూప్ 1 ఫలితాలు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఖచ్చితంగా మాదిగల కొట్టుకోవడమే, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమే. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, ధర్మ ప్రకారం సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు ఖచ్చితంగా మేము ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి. ఒకవైపు జీవో నెంబర్ 29 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓపెన్ మెరిట్లో రావాల్సిన పోస్టులన్నీ కూడా 50% అగ్రవర్ణాలకు విధంగా చూస్తున్నారు. ముఖ్యంగా మానవ సోదరులకు ఈ ఒక్కసారి గ్రూప్ 1 కావాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. అలాంటిది 13 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ బయట చూసేటోళ్ళకి చాలా సింపుల్ అనిపిస్తుంది. 563 పోస్టులే కదా, మళ్ళీ ఎప్పుడైనా వస్తాయి కదా అని. ఒకసారి గ్రూప్ 1 పోస్ట్ అయితే అది ఎక్కడికి 30 సంవత్సరాల అధికారంలో ఉండదు. అంటే కేవలం కొంతమంది పెత్తందారుల చేతలో వాళ్ళ యొక్క బలవంతంగా ముఖ్యమంత్రి గారు ఉండబోతున్నారు. ఖచ్చితంగా ఇది మాదిగల మీద ఉక్కుపాదం వేయడమే.
ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకము. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు గొడవ నువ్వు రాబోతున్నావు. నువ్వు కలిసినప్పుడేమో అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్తున్నావు. ఒకవైపు వాళ్ళ ఒత్తిడికి తగ్గ ద్వంద్వనీతి అవలంబిస్తున్నావు కాబట్టి నాకు గొంతు సరిగా లేదు. ఇది ఖచ్చితంగా సామాజిక న్యాయానికి విధంగానే కాంగ్రెస్ పార్టీ తన గొంతు తానే కోరుకుంటున్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైతే ఫలితాలు ఉన్నాయో వాటిలలో సుప్రీంకోర్టు తీర్పుని పాటించాల్సిందే, న్యాయం చేయాల్సిందే. లేకపోతే మీ ప్రభుత్వ ప్రధానికి ఇదే ఆందోళన హెచ్చరిస్తుంది. కాబట్టి ఈరోజు నిర్వహించినటువంటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఎంఆర్ఎస్ ఆహ్వానం మేరకు తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అన్ని విధాలుగా సహకారాలు అందించిన నూరైనా లక్షల డబ్బుల కార్యక్రమం ఆగదు. అయితే దీనికి గురిపెట్టి మేము చూడలేము. జరగాల్సిన కార్యాచరణ ఇమీడియట్లీ మా బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలి, రాబోయే తరాలకు అన్ని చూసుకోవాలి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ నిర్మాణంలోనే ఉండాల్సిన తక్షణ కర్తవ్యం ఏర్పడింది. ఏది ఏమైనా ప్రపంచానికి సాంస్కృతిక వాయిద్యాలంటే ఇగో డబ్బే ప్రధానం అని చెప్పి ప్రపంచానికి చూపెట్టే విధంగా మాత్రం వేల సంవత్సరాలుగా మాకు తిండి పెట్టిన సమాజానికి దగ్గర చేసిన మా డబ్బు ప్రదర్శన మాత్రం ఉండి తీరుతుంది. దేని ప్రకటించకపోవచ్చు కానీ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఖచ్చితంగా దేని ప్రకటిస్తాం, జరిగి తీరుతుంది. అందులో రెండో మాట, నేను ఈ విషయాన్ని పేపర్లో చూసినట్టే నిన్ననే ఇక్కడికి వచ్చాము. అతను వారం రోజులు ఆంధ్రప్రదేశ్ ఉండడం వల్ల అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాలమాల ఎమ్మెల్యేలను కూర్చుని మాట్లాడారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిపి కూర్చుని మాట్లాడారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కమిషన్ ముందు మాలమాల పంపించడం 2 సార్లు, నేను ఒకసారి కూడా పంపాను. ఇక్కడ ఈ మాదిరిలో మాట మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఒత్తిడి ధరని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ గొప్పలు సాక్షి నిలబడుతుంది. ఈ విషయంలో నేను మాది ఎమ్మెల్యేలందరితో నేను ఫోన్లో మాట్లాడాను. మీరు ఆపండి, మీరు సమిష్టికి వెళ్ళి ఆపండి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలని నేను కోరుతున్నా. వాళ్ళ బాధ్యత తీసుకోకపోతే మన బిడ్డల భవిష్యత్తును మీరు పట్టించుకొని వాళ్ళ చరిత్రలోకి వెళ్తారని విషయం. ఇప్పుడు మాదిగలలో 2 గ్రూపులుగా అయ్యి ఒక గ్రూప్ ఏమో మద్దతు తెలుపుతా ఉంది ప్రభుత్వం చేస్తున్న పనికి, ఒక గ్రూప్ ఏమో వద్దని చెప్పి చెప్తా ఉంది. ఎవరి మాట ఇన్నమాట ప్రభుత్వం? మాదిగలలోనే 2 గ్రూపులుగా ఏర్పడి ఒకరేమో ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటున్నారు, ఇంకొకరేమో వ్యతిరేకంగా ఉంటున్నారు. ఎవరి మాట వినాలి ప్రభుత్వం? ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు కాలం నుంచి రేవంత్ రెడ్డి గారి కాలం వరకు తెలుసుకున్నాను. ఏదైనా ఒక అంశం మీద ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడు, లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కొంత మోసం చేస్తున్నప్పుడు, లేదా లక్ష్యాన్ని పక్కగా పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంఆర్ఎస్ గట్టిగా నిలబడుతుంది. సందర్భం వచ్చినప్పుడు ఆ గట్టిగా నిలబడ్డ ప్రతిసారి మాదిగల్లోనే కొంతమంది దళాలను ఎంకరేజ్ చేయడం, వాళ్ళ వారిని మా మీద మాట్లాడించడం, ఇవన్నీ మొదటి నుంచి జరుగుతున్నాయి. ఈ కాలంలో జరిగేది మొదలైంది కాదు, మొదటి నుంచి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి మొదలు ఇప్పటి వరకు కేసీఆర్ వరకు ఇప్పటి వరకు జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఆ స్టేట్మెంట్లలో కనిపించే వాళ్ళు ఎప్పుడు కూడా పాలకులకు దగ్గర కనిపిస్తుంటారు. వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన కేసీఆర్ దగ్గర ఉన్నారు, అంతకుముందు ఇంకో దగ్గర ఉన్నారు, ఇంతమంది. అంటే పాలకుల విధానాలు అమలు చేయడమే వాళ్ళ లక్ష్యం తప్ప జాతికి భవిష్యత్తు గురించి ఆలోచించాలనే విషయం మనం చాలా సందర్భాలు రుజువైంది. మేము దాన్ని పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళు ఆ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు, అట్లాంటి పోషిస్తున్నారు. ఇక్కడ జరుగుతులేదు ఏంటంటే ఒక ప్రశ్న జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు ఎత్తు నువ్వు జవాబు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు, మీరు కాదు. రేవంత్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు ఎత్తున్నావు, జవాబు చెప్పాల్సింది మీరు కాదు, వాళ్ళకి ఆయన ఎందుకు హామీ ఇచ్చిన ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నది, జవాబు చెప్పాల్సిందే మీరు కాదు. కానీ జరుగుతులేదు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి, అంటే నిలదీసే శక్తిని బలహీనం చేయడానికి, కేసీఆర్ను నిలదీసే శక్తిగా ఉన్నప్పుడు బలహీనం చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేయలేదు. పోనీ అంతకుముందు రాజశేఖర్ గారు ప్రయత్నం చేయలేదు, అంతకుముందు ఉన్న పాలకులు ప్రయత్నం చేయలేదు. అంటే ఎంఆర్ఎస్ బలహీనం చేయడానికి ప్రతి సందర్భంలో పాలకులు తమ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పాత్ర పోషిస్తున్నారు. కానీ
ప్రశ్నించే మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేసే పాత్ర పోషిస్తున్నారు. మాదిగల కన్నును మాదిగలు ఏర్పడి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాలల ఒత్తిడి కలిగి మాత్రం మాలల ప్రజలను కాపాడే దానికి పెద్ద పెట్టేస్తున్నారు. అంటే మాలల్ని ఐక్యంగా ఉంచుతున్నారు. వాళ్ళ మాటకు ప్రభుత్వాలు కలిగి పనిచేస్తున్నారు. మాదిగ ఉద్యమాన్ని మాత్రం బలహీనం చేయడానికి మాత్రం మీరు పాత్ర పోస్తున్నారు. మనం చూస్తూనే ఉంటాం. కానీ మాకు శక్తి ఎంత ఉంటే అంత మా ప్రజల పక్షాన సమాజ పక్షాన ఎప్పుడు ఉంటాం, ఉన్నాం, ఉంటాం భవిష్యత్తు.